సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏంటి సార్ కోడికత్తి కేసు ఏంటి సార్, ఎంతవరకు వచ్చింది ఏంటి సార్? అమ్మ, కోడికత్తి కేసు మనము 8th బెయిల్ వేసామమ్మా. 8th బెయిల్ మొన్న డిస్మిస్ అయింది. ఎందుకంటే అప్పుడు హైకోర్టు డిస్మిస్ చేసింది కదా, అదే కారణం కదా మీరు హైకోర్టు డిస్మిస్ చేసి అందుకే మనం ఏం చేయలేము దాన్ని వాళ్ళు డిస్మిస్ చేశారు. మనం కానీ ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నాము ఆ కేసు మీద. సుప్రీంకోర్టు వెళ్తున్నాం, యాక్చువల్లీ సుప్రీంకోర్టు వేస్తుంది దీనికి బెయిల్ అని మనం ప్రిపేర్ అయిపోయాము. మన సీఏ కాపీ వేస్తున్నాము. రేపు వేసిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళాలని మనం ఆలోచన చేస్తున్నాం. స్పెషల్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. 5 years నుంచి ఇంకా ఈ October 25th వస్తే ఇప్పుడు ఇంకా 23 దినాలు అయితే 5 years కంప్లీట్ అయిపోతుంది కోడికత్తి ఏమంటారు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి. అమ్మా, అసలు ఏంటి కోడికత్తి ఏంటి వెనకాల స్టోరీ ఏంటి సార్ కదా? అసలు చేసింది కర్త క్రియ ఎవరున్నాడు? బొత్స మేనల్లుడు ఉన్నాడు. మత్స్య సీను చల్ల సీను అంటారు కదా, ఆయన చేశాడు. ఆయన చేసి ఇతని మీద నెట్టేసి ఇది అంతా వాళ్ళు డ్రామా చేశారు. ఈ బాబు బీదోడు ఏం చెప్పలేకపోయాడు. మనం ఎంతో ఇది చేస్తే కూడా మనకు ఏమంటారు అనుకూలంగా టైం రాలేదు. ఆ జడ్జిలు ఎప్పుడు మనం ఒకసారి బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చిన తర్వాత 2 months బయట ఉన్నాడు. 2 months బయట ఉంటే 3 August మరి సరెండర్ అయ్యాడు. సరెండర్ అయ్యి మన గ్రౌండ్స్ మీద మనం చెప్పాం, కానీ అప్పటి నుంచి బెయిల్ రాలేదు. కానీ ఒకసారి హైకోర్టు కూడా వెళ్ళాం మనం. కానీ వాళ్ళు మరి ఒకసారి కరెక్షన్ చేయండి, మరి 439 కింద మెయింటైనబుల్ కాదేమో అని చెప్పాడు. మనం అప్పుడు సుప్రీంకోర్టు వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పుడు ముద్దాయి ఏమన్నాడు, వద్దు సార్ ట్రయల్ చేసి క్లోజ్ చేయండి, నాకు బెయిల్ తీసుకుంటే మరి ఎందుకంటే మరి ట్రయల్ కోసం చేసాం. అప్పుడు బెయిల్ కూడా వేసాం. బెయిల్ ఇస్తే బెయిల్ ఇవ్వండి, లేకుంటే జగన్మోహన్ రెడ్డికి 15 days లోపల తీసుకొచ్చి వాంగ్మూలం జమా చేయండి అని చేసాం. కానీ కోర్టు మాకు బెయిల్ డిస్మిస్ చేసి జగన్మోహన్ రెడ్డికి వాంగ్మూలం ఇచ్చింది. ఇది ఎప్పుడు December 23. జనవరిలో వాళ్ళకు అందరికీ నోటీస్ ఇచ్చారు. నోటీస్లో ఫస్ట్ వాంగ్మూలము దినేష్ కుమార్ వచ్చారు, ఆయన ఇచ్చేశారు తెలుసా 13 Februaryకి. మరి February 15 వరకు ఈయన రావాలి, ఎవరు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన మరి టైం తీసుకున్నారు. టైం తీసుకొని 10 April ఫిక్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కేఎన్ఆర్ రావాలి అని. వాళ్ళు వస్తేనే మనం ఫర్దర్ వాళ్ళకి చేస్తాం, ఎవరికి చేయను, ఎందుకంటే రూల్ ప్రకారం అని మనం ఆర్గ్యుమెంట్ చేసాం. కోర్టు కూడా మా ఆర్గ్యుమెంట్ అంగీకరించి, లేదు మీరు చెప్పింది వాస్తవం సలీం గారు, లిస్ట్ ప్రకారమే LW1 ఎవరున్నారు, డిఫాక్టో కంప్లైంట్ దినేష్ కుమార్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్, అతన్ని వచ్చాడు ఆయన ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. LW2 ఎవరు, మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి రావాలి. LW3 ఎవరు, ఆయన PA కె నాగేశ్వర రెడ్డి రావాలి. కానీ వాళ్ళు రాకుండా పిటిషన్ ఫైల్ చేశారు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కేఎన్ఆర్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేశారు. నేను ఫ్రీగా లేను, చాలా బిజీగా ఉన్నాను, నాకు మీరు వీడియో లింకేజ్ ద్వారా లేకుంటే కమిషన్ ద్వారా మీరు ఫైల్ చేయండి, ఇది నా వాంగ్మూలం రికార్డ్ చేయండి. అది కూడా 284 CRPC కదా, అది మెయింటైనబుల్ కాదు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. అది ఓన్లీ మెయింటైనబుల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నర్ ఆఫ్ AP వాళ్ళకి. కానీ దాని మీద ఇప్పుడు వరకు ఆ పిటిషన్ పెండింగ్ ఉంది. ఆ పిటిషన్ మీద వాదన ప్రతివాదన 13కి ఉంది. మొన్న కూడా అయింది వాదన, మనం కూడా చెప్పేసాం. దీంట్లో NIA క్రెడిబిలిటీ కూడా డ్యామేజ్ అయిపోయింది. NIA డ్యూటీ ఉంది జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చి కోర్టుల వాంగ్మూలం ఇది చేయాలి, రికార్డ్ చేయాలి. కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యిందని మన NIA కూడా గట్టిగా ఇచ్చేసాము, కోర్టుకి కూడా చెప్పేసాం. కోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేసి మరి ఈ నెల 13వ తారీఖు దాని మీద వాదన ప్రతివాదన ఉంది అమ్మా. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకో లోతు దర్యాప్తు కావాలని ఇంకో పిటిషన్ వేశాడు 156 Class 3 కింద. కానీ అది కేసు కొట్టేసింది. ఎందుకంటే NIA ఈజ్ ఎ ప్రైమ్ ఏమంటారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దాని మీద ఇంకా ఏజెన్సీ కూడా లేదు. అది 100% పర్ఫెక్ట్ పనిచేసే వాళ్ళంతా ఎక్స్పర్ట్ ఎవరు లేరు. కానీ మరి లోతు కావాలని వీళ్ళు వేశారు. అది కూడా 4 years తర్వాత వచ్చి వేశారు. కోర్టు దాన్ని కన్సిడర్ చేసి కొట్టేసింది. అది కొట్టిన తర్వాత కూడా వారు అపీల్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఇది ఒకటి ఉంది. కానీ వాళ్ళ బండారం బయటపడుతుందని కోర్టుకి డ్రాగన్ చేసేనికి ఇదంతా అప్పుడు లాస్ట్ టైం వీళ్ళు ఎంత లబ్ధి పొందారు కోడికత్తి అబద్ధం చెప్పి, అదే అబద్ధంకి కంటిన్యూ చేయాలని వాళ్ళు ఆలోచించారు. దాని తప్ప ఏం లేదు అమ్మ దీంట్లో. అంటే రాజమండ్రి జైలు నుంచి మరి శ్రీనివాస్ని విశాఖపట్నం ఎందుకు తరలించారు? దాంట్లో కూడా పెద్ద కుట్రకొండలు ఉన్నాయి. అక్కడ ఏమంటే వీళ్ళు వేసిన పిటిషన్ కొట్టింది కదా కోర్టు, లోతు దర్యాప్తు కావాలని. వీళ్ళు భయపడి అరే బాబు మనకు డ్యామేజెస్ అయిపోతుంది NIA కోర్టు విజయవాడ నుంచే అని, ఆ కోర్టు మనకు అనుకూలంగా లేదు అని మరి ఒక కోర్టు ఇక్కడ వాళ్ళు తయారు చేశారు. దాన్ని ఏమని చేస్తారు, ఢిల్లీ వెళ్ళి హోమ్ మినిస్టర్తో మాట్లాడి, యాక్చువల్లీ హైకోర్టు చేయాలి దీనికి.
మీ హోమ్ మినిస్టర్ కూడా చేయవచ్చు, కానీ హైకోర్టు పరిధిలో వస్తుంది ఇది ఎవరికి ఇవ్వాలని. వితౌట్ కన్సిడర్ ఆఫ్ ద హైకోర్టు వాళ్ళు హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలిసేసి అక్కడ నుంచే ఏమంటారు ఉత్తరాలు జారీ చేసి ఎన్ఐఏ కోర్టు విజయవాడలో ఉంది, కానీ ఈ అఫెన్స్ ఇక్కడ వైజాగ్లో అయిందని అక్కడ నుంచి ఇక్కడ తరలించారు. అది ఒక పెద్ద ఏమంటారు పొలిటికల్ కుట్రకొనలు ఉన్నాయి దాంట్లో. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దసరాకి విశాఖపట్నం చేస్తున్నాడు. విశాఖపట్నం షిఫ్ట్ అయిపోతే ఇప్పుడు ఈజీ ఉంటుందా కేసుకి? ఆయన విశాఖపట్నం వస్తే కూడా కోర్టుకి రావాలి, ఆయన లండన్లో ఉంటే కూడా కోర్టుకి రావాలమ్మా. మనం 273 సిఆర్పిసి 276 సిఆర్పిసి కింద జగన్మోహన్ రెడ్డి ఓపెన్ కోర్టులో వచ్చి ఆయన వాంగ్మూలం ఇవ్వాలి. అది కూడా అక్యూజ్ ఓపెన్ కోర్టులో ఆయన చూసి వాంగ్మూలం ఇవ్వాలి. వీడియో క్రిమినల్ ప్రాక్టీస్లో వీడియో ద్వారా వాంగ్మూలం ఇచ్చేది అసలు ఏది జరగదు. అలా జరిగితే కూడా మనం చేయడానికి కూడా ఇయ్యం. ఓపెన్ కోర్టులో ఆయన రావాలి, ఆయన ఓపెన్ కోర్టులోనే ఆయన వాంగ్మూలం ఇవ్వాలి. ఒక రాలేదనుకోండి, రాకపోతే ఎటువంటి శిక్ష పడుతుంది? రాలేదంటే 228 ఐపీసీ కింద ఆయన మీద కేసు పెడతాం, జగన్మోహన్ రెడ్డి మీద. ఇది పనిషనబుల్ అఫెన్స్. దాని మీద 1991లో జియో కూడా వచ్చింది, జియో అమెండ్మెంట్ అయింది. మన మొత్తం ఆల్ ఇండియాలో ఏపీలోనే ఉంది. కోర్టుకి నేను రాను, కోర్టులో ఉన్న జడ్జిని కిందపరిచి మాట్లాడితే 228 ఐపీసీ కింద కేసు పెడతాం జగన్మోహన్ రెడ్డి మీద. కేసు పెట్టి ఆయన మీద కూడా విచారిస్తామ్మా. అంటే ఆయన గెలుపుకి కారణం కేవలం కోడికత్తి అంటారా? అంతే కదమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే ఓన్లీ కారణం కోడికత్తి తప్ప ఏం లేదు. ఆయన ఈరోజు సీఎంగా ఉన్నారంటే ఇది ఏమంటారు గిఫ్ట్గా ఇచ్చిన పీఠం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, అది కోడికత్తే ఇచ్చింది, దాని తప్ప ఎవరు ఇచ్చలేదు. అది నేను గట్టిగా అంటున్నాను అన్నమాట. అంటే శ్రీనివాస్కి ఎటువంటి న్యాయం జరగాలంటారు? శ్రీనివాస్కి న్యాయం జరగాలి కదా. శ్రీనివాస్కి న్యాయం జరగాలి, సుబ్బారావు న్యాయం జరగాలి, సలీం గారు కూడా న్యాయం జరగాలి. ఎందుకు న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం న్యాయం చేయాలి, అది ధర్మం. ఇక్కడంతా చాలా లేట్ అవుతుంది. ఒక్క ముద్దాయి అండర్టైల్ 5 years నుంచే ఉన్నారంటే ఇది చాలా ఏమంటారు మనం సిగ్గుపడే సిచ్యువేషన్లో ఉన్నాము. జ్యుడిషియరీ అంటే చాలా యాక్టివ్ ఉండాలి, చాలా యాక్టివిజం ఉండాలి. ఒక మనిషికి 90 days కంటే ఎక్కువ ఉండరాదు. ఎక్కువ పెడితే కూడా దాని రీజనబుల్ గ్రౌండ్స్ ఉండాలి. ఈజ్ నాట్ అతను టెర్రరిస్ట్ కాదు, ప్లేన్ హైజాకర్ కాదు, అతను మోటివ్ ఏం లేదు. ఆయన ఎందుకు అటాక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పండి? ఒక అబద్ధం, ఒక సినిమాటిక్ ఒక స్టోరీ క్రియేట్ చేసి ఇదిగో వస్తున్నాడు, ఏమంటారు బూతు వస్తున్నాడు అని మనం ఎలా ఇది బుర్రకథ చెప్తాము. అలా బుర్రకథ చెప్పేసి ఒక విలన్ తయారు చేసి అతనికి ఒక ఇన్నోసెంట్, ఒక దళిత్, ఒక పూర్ అబ్బాయి ఇంటికి పోషించిన వాడు అతని మీద ఇన్ని నెట్టేసి అతనికి ఒక పెద్ద కోడికత్తి అని అప్పుడు హైపర్ ఇది చేసి లబ్ధి పొందారు.